principal here discuss with drugs. So drugs గురించి యూత్ ఎలా డైవర్ట్ అవుతుంది, ఎలా తప్పుదారి పడుతుందని డిస్కస్ సార్ విల్ ఎక్స్ప్లెయిన్ డీటెయిల్. సో డ్రగ్స్ వల్ల యూత్ ఎలా ఇంపాక్ట్ అవుతుంది, వాళ్ళ లైఫ్ ఎలా మాఫ్ చేసుకుంటుంది, క్రైమ్స్ ఎలా ఇంక్రీజ్ అవుతుంది అని డీటెయిల్గా సార్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రైట్. సో మీరు నాయిస్ అయితే చేయకుండా ప్లీజ్ రైట్. సార్ విల్ ఎక్స్ప్లెయిన్ ఎంటైర్ ప్రాసెస్. Dear students, good morning to all. Good morning, sir. Good college principal sir and HOD sir and respected madams and sirs. Dear students, today we are assembled here to explain about drugs and its effects on the human body and its consequences facing society. డ్రగ్ అనేది మనం ఇక్కడ చూస్తున్నది మన కడపలో ఎస్పెషల్లీ మనం చూస్తున్నది ఓన్లీ గాంజా. గాంజా అనేది జస్ట్ డ్రగ్స్లో ఒక పార్ట్. గాంజా కాకుండా మీకు ఓపియం పౌడర్, చెరస్, ఇంకా చాలా చాలా ఉన్నాయి. అవన్నీ అంటే మన కడపలో రావడంలో మనకు మీకు మెట్రోపాలిటన్ సిటీ లైక్ హైదరాబాద్ కాస్మోపాలిటన్ సిటీ అక్కడ సిటీస్ లేకపోతే మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రగ్స్ దొరుకుతుంటాయి. ఎప్పుడో ఒకసారి మీరు పేపర్లో చూస్తుంటారు సినీ హీరో దొరికినాడు డ్రగ్స్ కేసులో, లైక్ పూరి జగన్నాథ్, చార్మి, వీళ్ళంతా డ్రగ్స్ అడిక్ట్ అయిన వాళ్ళు, వీళ్ళంతా నవదీప్, వీళ్ళంతా ఈ డ్రగ్స్ వలన జస్ట్ మీకు గాంజా గురించి లైట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. గాంజా మీరు ఫస్ట్ ఒకసారి దాన్ని తీసుకున్నారంటే అంటే లైక్ లిక్విడ్ రూపంలో కానీ మామూలుగా డ్రై గాంజా అనేది తీసి మన తీసుకుంటే సిగరెట్ రూపంలో కానీ ఈ సాధులు ఉంటారు వాళ్ళ దగ్గర పంగు అనేది ఉంటుంది, ఒకటి చుట్టం మారే దాంట్లో తీసుకుంటుంటారు. మీరు ఫస్ట్ టైం డ్రగ్ తీసుకున్నప్పుడు మీకు చాలా ఆనందంగా ఉంటుంది, అంటే మీరు ఊహించలేనంత ఆనందంగా ఉంటుంది డ్రగ్ మీరు ఫస్ట్ తీసుకున్నప్పుడు. కన్నా మీ ఫ్రెండ్స్ అంటే బయట మీ కొలీగ్స్ ఎవరైనా కానీ కంపల్సరీ 1 or 2% ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉంటారు. మీకు ఒక్కసారి డ్రగ్ తీసుకున్నప్పుడు నువ్వు సిగరెట్ తాగితే ఎంత ఆనందం వస్తుందో దానికి 100 times ఆనందం ఉంటుంది. బట్ సెకండ్, థర్డ్ నువ్వు దానికి ఒకసారి అడిక్ట్ అయినావంటే నువ్వు ఎంత ఆనందాన్ని పొందుతావో అంతే దిగజారకుండా వచ్చేస్తుంది. ఒకసారి తీసుకున్నప్పుడు నీకు ఎంత ఆనందం ఉంటుందో దానికి నువ్వు అడిక్ట్ అయ్యి సెకండ్ టైం, థర్డ్ టైం పోయిపోతే నీ ఆనందం అనేది అట్లా తక్కువగా వచ్చేస్తుంది. లాస్ట్కి ఒక్కసారిగా నువ్వు డ్రగ్కి అడిక్ట్ అయిపోయినావు అంటే గాంజాకి నువ్వు దేనికి పనికిరావు. దేనికి లాస్ట్కి స్పోర్ట్స్ కానీ చదవడానికి కానీ దేనికి పనికిరావు. నీ ఫ్యామిలీకి నువ్వు ఒక బటన్ మాత్రం తయారైపోతావు. ఇప్పుడు మీరంతా మోస్ట్లీ ఇక్కడ ఒక 80 to 70 పీపుల్స్ ఉంటారు. అందరూ పల్లెటూరు నుంచి వచ్చిన 60% ఉంటారు దీంట్లో. మనం ఇక్కడి వరకు రావడానికి మీ పేరెంట్స్ ఎంత కష్టపడుతున్నారో ఒకసారి ఆలోచించుకున్నారు. కంపల్సరీ ఆ టైంకల్లా అది కావాలనే స్టేజ్ వెళ్ళిపోతుంది. నువ్వు ఎప్పుడైతే ఆ స్టేజ్కి వచ్చినావంటే మీ ఫ్రెండ్స్ కానీ మీ పేరెంట్స్ కానీ మిమ్మల్ని గమనించలేదంటే మీరు కంప్లీట్ మీ జీవితంలో మీరు జీరో అయిపోతారు. జీరో అంటే ఈ దేనికి పనికిరాని స్టేజ్కి వెళ్ళిపోతారు. ఇక అది లేకపోతే నేను బ్రతకలేను అనే స్టేజ్కి వెళ్ళిపోతాను. ఇంట్లో దానివల్ల ఏం చేస్తారు, మీ ప్యాకెట్ మనీ తక్కువైపోతుంది. ఫస్ట్ మీ ప్యాకెట్ మనీ ఒక రోజుకి 2 రోజులు సరిపోతుంది. తర్వాత ఫస్ట్ అప్పులు చేస్తారు. నెక్స్ట్ ఏం చేస్తారు, దొంగతనాలు చేయడం మొదలు పెడతారు. అప్పులు దొరకనప్పుడు ఏం చేస్తారు, ఇంట్లో తల్లి దగ్గరనో, తండ్రి దగ్గరనో, అన్న దగ్గరనో, అక్క దగ్గరనో, చెల్లి దగ్గరనో తీసుకుంటారు. వాళ్ళు ఇవ్వలేనప్పుడు వాళ్ళ ఆర్నమెంట్ దొంగతనం చేస్తారు. ఫస్ట్ తమ్ముడు ఆయన కనపల్లి అని చెప్పేస్తారు. అట్లా చిన్న ఇంట్లో దొంగతనాలు మొదలు పెడతారు. కూడా మీ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళమే. అది మీకు ఒకసారి మందు డ్రగ్ అడిక్ట్ అయిందంటే మీరు మీ లైఫ్ కెరీర్ అనేది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. మీరు డ్రగ్ అడిక్ట్ అయ్యే దొరకని స్టేజ్లో ఎంత నీచమైన స్టేజ్కి వెళ్ళిపోతారంటే మీరు ఏమైనా చేసి నాకు డ్రగ్ కావాలి ఆ టైంకి అనే స్టేజ్ వెళ్ళిపోతారు. అంటే ఇంట్లో వస్తువులు మనము ఇంకా మనకు కావాల్సిన వాళ్ళని మోసం చేయడము, పేరెంట్స్ని మోసం చేయడము, ఆ స్టేజ్కి వెళ్ళిపోతారు. కాబట్టి మన స్టేట్లో దొరికేది మనకు కడపలో అందుబాటులో ఉండేది ఆ దేశాలు బయటని వెళ్ళిపోతుంటారు. కానీ అది కూడా అబ్జర్వేషన్లో పెట్టుకోండి. మీరు ఆ టయానికి అక్కడికి పోతున్నారంటే అది మిమ్మల్ని ఎఫెక్ట్ చేస్తుందని లెక్క. మన లక్కీగా మన కడపలో ఇంతవరకు టికెట్ కాలేదు, కానీ కర్నూలు, విజయవాడ, వైజాగ్ టీ స్టాల్లో కూడా టీలో కూడా మిక్స్ చేసి కలుపుతున్నారు.